ఇవాళ నేను మార్నింగ్ బంజారాహిల్స్ ఏసీపీ గారికి ఫోన్ చేసి నాకు ఇవాళ మీది 3 o'clockకి అపాయింట్మెంట్ కావాలి, నేను మీకు ఒక కంప్లైంట్ ఇవ్వాలి అని ఫోన్ చేసి పొద్దున చెప్తే ఏసీపీ గారు నాకు టైం ఇచ్చి 3 o'clockకి రమ్మని చెప్పిండ్రు. రమ్మని చెప్పిన తర్వాత నేను నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా అందరం కలిసి అడిగి పోయిన తర్వాత ఏసీపీ గారు నన్ను చూసి నేను పోయే కంటే ఎగ్జాక్ట్లీ 3-4 minutes ముందు స్టేషన్ నుంచి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఇమీడియట్గా నేను వచ్చింది చూసి సిఏ గారు స్టేషన్ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా అడ్డం తిరిగి మా ఎమ్మెల్యే గారు వచ్చిర్రు పిటిషన్ ఇవ్వడానికి, ఖచ్చితంగా మీరు పిటిషన్ తీసుకొని పోవాలి అని మా వాళ్ళని సిఏ గారిని అడుగుతుంటే అంత లోపలనే నేను రీచ్ అయినా. ఆడికి పోయి సిఏ గారికి చెప్పిన, నేను ఒక ఎమ్మెల్యేని, నేను వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా నన్ను రిసీవ్ చేసుకొని పోవాల్సింది, ఇది నేను చెప్పేది కాదు, ఇది చట్టం అని చెప్పిన. ఈ చట్టం అని ఉన్న తర్వాత ఆయన ఎంత హార్ష్గా మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఇన్వాల్వ్ అయ్యని అంటున్నాడు. ఒక ఎమ్మెల్యే అంటేనే డీజీపీ కంటే పెద్ద ప్రోటోకాల్ ఉన్నాడు ఒక ఎమ్మెల్యేది. సిఏ గారిని నేను గట్టిగా నిలదీసిన తర్వాత దిగి వచ్చి మా రిసీవ్ చేసుకొని ఆడికి పోయిన తర్వాత మా కాపీ రిసీవ్ చేసుకోండు. సరే, అల్టిమేట్గా వాళ్ళు ఎన్ని చిల్లర పనులు చేసినా పోలీస్ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వార్డు మెంబర్ గెలవని ముఖ్యమంత్రి తమ్ముళ్ళకో పోయి సెల్యూట్ కొడతా ఉన్నారు. ఇవాళ ప్రజలతోని 2.5 లక్షల మంది ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యేని నేను వస్తే మమ్మల్ని అవమానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అక్కడ ఉన్న సిఏ గారికి కానీ ఏసీపీ గారికి కానీ చెప్తున్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మీరు రేపు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇవాళ ప్రవర్తించిన ప్రతిదానికి మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు, దీన్ని మర్చిపోకరు అని చెప్తా ఉన్నాను. సరే, అల్టిమేట్గా సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చి రిసీప్ట్ కాపీ తీసుకోవడం జరిగింది. అల్టిమేట్లీ కంప్లైంట్ ఏంటంటే, ఇవాళ నేను కంప్లైంట్ కాపీ, ఇది ఏసీపీ గారు పారిపోయారు కాబట్టి ఆ కాపీ ఇంకా నా దగ్గరనే ఉంది. సిఏ గారికి మాత్రం సేమ్ కాపీ సిఏ గారికి అడ్రస్ చేసి ఇచ్చినాం. ఈ కాపీ ఏంటంటే, ఒక ఎమ్మెల్యేగా నేను ఉండి నా ఫోను ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని ఇవాళ నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ బంజారాహిల్స్ పిఎస్లో ఎందుకు ఇచ్చిన అంటే, ఇవాళ మా ఆఫీసు, నా పర్సనల్ ఆఫీసు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోనే ఉంది. మా పార్టీ ఆఫీస్ కూడా బంజారాహిల్స్లోనే ఉంది. ఇక్కడి నుంచి మా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. దీని మీద వెంటనే రేవంత్ రెడ్డి గారి మీద, శివధర్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి అని ఇవాళ నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరే, నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? వాస్తవంగా నేను ఒక పార్టీకి పోతున్నది, నేను ఒకరితోని ఫోన్ మాట్లాడినా, నాకు ఇన్వైట్ చేసిన వాళ్ళకి నాకు మాత్రమే, వాళ్ళు ఇన్వైట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలిసిన సందర్భంగా నేను అసలు పోనా నాకే తెలియదు అసలు ఆ ప్రోగ్రామ్కి. కానీ వీళ్ళు నిత్యం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ నా ఫోన్ ట్యాపింగ్ విని నేను ఆ పార్టీకి పోతున్నా అని పోయి ఆడికి పోయిన తర్వాత అక్కడ కేసీఆర్ గారి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్స్తోని శివధర్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేస్తారు, ఆడపోయి డ్రగ్స్ పెట్టించే ప్రయత్నం చేసి నన్ను ఇరికేయాలనుకుంటున్నాడు. 101% వీళ్ళు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాను ఆ రోజు చెప్పినా, ఈ రోజు కూడా చెప్తున్నా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా కేసు బుక్ చేయాలి. ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాల్సిందే. ఇవాళ ఒకటే అడుగుతున్నా, నేను కంప్లైంట్ ఇయనికే వస్తా అంటేనే
పోలీసు వాళ్ళు పారిపోవడం ఏంది అసలు? ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇంకోటి ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను, ఒక బ్రోకర్ రేవంత్ రెడ్డి అయిన ఒక బ్రోకర్ ఒక బ్రోతలైన చంద్రశేఖర్ గౌడ్తో కంప్లైంట్ ఇప్పిస్తే, చక్రాధర్ గౌడ్ ఓ బ్రోతలైన చక్రాధర్ గౌడ్తోని కంప్లైంట్ ఇప్పిస్తే హరీష్ రావు గారి మీద మీరు కేసు బుక్ చేస్తారు ఏవీ సంబంధం లేకుండా. నేను ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా, ప్రజలు నాకు ఓటేసి గెలిపించిన శాసనసభ్యునిగా నేను వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిందే. ఇలా మీరు బుక్ చేయకపోతే మాత్రం ఊకునే ప్రసక్తే లేదు.